ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే ముఖ్యంగా తల్లి సంఘమైనటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ వారికి, మరి సీనియర్ సంఘ కాపరి మరి ఫస్ట్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ జి సమేలయ్య గారికి, అలాగే అప్లియేట్ డేవిడ్ పాస్టర్ అయ్య గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపరి మేకల ప్రభుదాస్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కమిటీ మెంబర్స్కు, ప్రెసిడెంట్ వారి బృందానికి కూడా వందనాలు. సంఘస్థులకు ప్రతి ఒక్కొక్కరికి ప్రత్యేకమైన వందనాలు. మరి చాలా సంవత్సరాల క్రితము నేను ఇక్కడికి వచ్చాను, 2015 అప్పుడు వచ్చాను. కానీ ఇక్కడ చిన్న చర్చ్ ఉన్నది, ఇవన్నీ చెట్లు. ఆ మైకన్ గడ్డ అనే ప్రాంతానికి ఒక నెల అంతా వెళ్ళాను నేను. కానీ దేవుడు నన్ను మళ్ళీ ఏం చేశాడంటే, నన్ను వేరే వాళ్ళు కోరుకున్నారని చౌదరి కూడా వెళ్ళాను. అక్కడ 7 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత బ్యాప్టిస్ట్ చర్చ్ అరుంధతి నగర్, అక్కడ 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత పోచంపల్లిలో కొన్ని రోజులు పనిచేశాను. ఆ తర్వాత నన్ను ఆయా ప్రాంతాలకు మరి తల్లి సంఘం వారు పంపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. అలాగే నన్ను పరిచయం చేసుకోవాలి కదా, నా పేరు సమ్మని ప్రభాకర్, మాది సొంత ఊరు ధర్మపూర్, వికారాబాద్ ప్రాంతం నుంచి నేను దేవుని సేవకు వచ్చాను. మరి 1999లో నేను బాప్తిజం తీసుకున్నాను. నాకు పెద్దయ్య గారే బాప్తిజం ఇచ్చాడు. మరి మా పాస్టమ్మ వాళ్ళది రామనగర్, ముషిరాబాద్ రామనగర్. మా వివాహం కూడా మరి పెద్దయ్య గారే మా వివాహం నారంగూడ బ్యాప్టిస్ట్ చర్చిలో జరిగింది. గత 21 సంవత్సరం ఇప్పటికీ సేవలో నన్ను 21 సంవత్సరం నుంచి మరి దేవుని సేవలో ఉన్నాను. మంచిది. మరి దేవుని వాక్యంలోకి వెళుదాము. నా అంశం ఏంటంటే, దేవుడు ఏం చూస్తాడు, ఏమి చూడడు. దేవుడు ఏమి చూస్తాడు, ఏమి చూడడు. దావీదులో దేవుడు ఏం చూశాడు, దావీదులో దేవుడు ఏం చూశాడు, ఏమి చూడలేదో కొన్ని మాటలను మనం ఈ రోజున విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం 3 బొమ్మల పైన జస్ట్ అది చెప్తాను, మీకు ఎండింగ్లో అర్థమవుతుంది నేను చెప్పే వాక్యము. ఒక బొమ్మ పిల్లి బొమ్మ వేశాడంట. పిల్లి బొమ్మ కాల్విన్ సిద్ధాంతం, ఇది కాల్విన్ సిద్ధాంతం. ఈ పిల్లలు పెట్టింది 10 ఇండ్లు తిప్పుతుంది కదా, మనకు అందరికీ తెలుసు. పిల్లి పిల్లలు పెట్టింది 10 ఇండ్లు తిప్పింది. చివరికి ఏంటంటే, పిల్లి పాత్ర ఉంది కానీ పిల్లల పాత్ర ఏమి మీరు ఆన్సర్ ఇస్తేనే నేను వింటున్నాను అనుకుంటాను. పిల్లల పాత్ర ఏమీ లేదు. చాలామంది ఈ రోజున ఎలా బ్రతుకుతున్నారు తెలుసా? దేవుడే అన్నీ భ్రమలో బ్రతికేస్తుంటారు. దేవుడే అన్నీ అని భ్రమలో బ్రతికేస్తారు. ఇంకొకరు ఎవరు చెప్పనా, ఇంకొక సిద్ధాంతం ఉంది, డార్విన్ సిద్ధాంతం. డార్విన్ సిద్ధాంతం ఏంటో తెలుసా? కోతి బొమ్మ సిద్ధాంతం. కోతి వెళ్తూ ఉంటుంది కదా, దాని పిల్లలు ఏం చేస్తాయి, పట్టుకుంటాయి పొట్టను. తల్లి పాత్ర ఉంది, పిల్లలు ఏం చేయాలా, పట్టుకోవడం. దేవుణ్ణి మనం ఏం చేయాలా, గట్టిగా పట్టుకోవడం. మనము పట్టుకుంటున్నామా లేదా మనమే ఆలోచన చేయాలి. కాల్విన్, డార్విన్. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే అర్మేనియా సిద్ధాంతం. వీళ్ళు ఎవరంటే కంగారు సిద్ధాంతం. కంగారులు మన దేశంలో ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడున్నాయి, ఆస్ట్రేలియాలో ఉంటాయి.
ఈ కంగారు సిద్ధాంతం ఏంటి తెలుసా? అది పిల్లలు పెడుతుంది, దానికి ఒక సంచి ఉంటుంది. ఏంటి? ఒక సంచి ఉంటుందంట. అది పుట్టుకతోనే అలానే పుడుతుంది. ఆ సంచిలో పిల్లలు ఉంటాయి. తల్లి పాత్ర ఉంది, పిల్లల పాత్ర ఉంది. అంటే దేవుని పాత్ర ఉంది, దేవుని పిల్లల పాత్ర ఉండాలి. పిల్లిలాగా ఉండొద్దు. అంటే పిల్లిలాగా ఆచరించి చాలామంది అక్కడిక్కడ తిరిగి వెళ్తూ ఉంటారు. ఇంకొకరు కోతిలాగా అంటే తల్లిని దేవుణ్ణి పట్టుకొని వేలాడుతూ ఉంటారు. అది మంచిదే. కానీ మనం ఎలా ఉండాలి తెలుసా? కంగారులాగా దేవుని సన్నిధిలో నిరంతరం ఉండాలండి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండాలి. మనం పట్టుకున్నామంటే వదలొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక మాట గమనిస్తే, ఈ దావీదు, నేను చెప్పాను కదా ఏం అంశం చెప్పాను, వింటట్లేరు మీరు. మీరు వినాలి. నేను మధ్యలో క్వశ్చన్ చేస్తుంటాను. దేవుడు ఏం చూస్తాడు? ఏమి చూడడు. దావీదులో దేవుడు ఏం చూశాడు? మీరు బాగా అర్థం చేసుకుంటే మొదటి సమూయేలు గ్రంథం రండి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును చూడండి, అతని రూపమును చూడండి. దేవుడు మొదటిగా పై రూపాన్ని ఎప్పుడు చూడడు. మొదటిగా ఏం చూడడమ్మా? పై రూపాన్ని చూడడు. పై రూపాన్ని చూసి మురిచిపోతుంటారు. టీవీలో యాడ్ వస్తాయి కదా, లావుగున్న వాళ్ళని ఏం చేస్తారు? సన్నగా చూపిస్తారు. సన్నగా ఉన్న వాళ్ళను లావుగుంటారు, లావు చూపిస్తుంటారు. ఈ యాడ్లో ఏం చేస్తారంటే కొంతమంది ఈ యాడ్ను చూసి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు మనలో ఏం చేస్తున్నాడు? ఈ రోజున చాలా చక్కగా దేవుని సన్నిధిలో ఉంటున్నామా? మీరు ఈ వాక్యాన్ని అంతా ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. దేవుడు ఎప్పుడు పై రూపాన్ని చూచేవాడు కాదండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది పై రూపాన్ని చూసి గర్వపడుతూ ఉంటారు. అవునా? ఈ మాట ఎక్కడుందో చూద్దాం. చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. హృదయమందు అతిశయపడక పై రూపం నందే, చూడండి, పై రూపం నందే చాలామంది గర్వపడిపోతూ ఉంటారు. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. గొల్యాతు పై రూపాన్ని ఎట్లుంది అసలు. ఇంకొక ఆయన దావీదు కుమారుడు అబ్షలోము చాలా అందమైన వాడు. చూడండి, పై రూపాన్ని చూసి చాలా మటుకు మురిసిపోతుంటారు. కొంతమంది అందంగా ఉన్నామని మురిసిపోతుంటారు. కొంతమంది నేను అందంగా లేనని మురిసిపోతుంటారు. నేను నల్లగున్నాను మురిసిపోతుంటారు. కొంతమంది తెల్లగురుందని మురిసిపోతుంటారు. కొంతమంది బాధపడుతుంటారు, నేను ఇల్లు ఉంటే బాగుండాలి. మనల్ని దేవుడు ఎవరి పోలికను చేశాడు? ఆయన పోలికను. మనం ఎట్లున్నా దేవునికి సంతోషమే. మనం ఎలా ఉన్నా దేవునికి ఇష్టం. మన పై రూపాన్ని దేవుడు ఎప్పుడు చూడడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పై రూపాన్ని చూసుకొని అతిశయపడుతున్నామేమో. ఇంకొక మాట మనం చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు 16:7 ఏముంటుందో చూడండి. చూడండి, మనుషులు లక్ష్యపెట్టు వాటిని చూడండి. మనుషులు పై రూపాన్ని చూసి ఏం చేస్తారు? మురిసిపోతారు. ప్రజలు పై రూపాన్ని చూసి మురిసిపోతుంటారు. మీకు ఇక్కడ బాగా చదివితే సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలందరూ సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా నువ్వు పెద్ద ఆయన అయిపోయారు, మీ పిల్లలేమో అన్యాయంగా న్యాయం చేస్తున్నారు, మాకు ఒక రాజు కావాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, మనుషులు కోరుకున్న వాటిని
సౌలు ఎలా ఉన్నాడు? చాలా పొడుగువాడు, చాలా ఆజానుభావుడు, చాలా అందమైనటువంటి వాడు. మాకు సౌలు రాజు కావాలని కోరుకున్నాడు. ఒక రోజున చూడండి, వీళ్ళు పై రూపాన్ని చూశారు. మాకు రాజు కావాలి 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 అంటే ఏమన్నా చేసుకోండి అని సమూయేలు ఏం చేశాడు? రాజుగా అభిషేకం చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఎండింగ్లో ఎలా ఉంటుందో తెలుసా? ఆయన రాజు చేసినందుక సమూయేలు ఏం చేశాడంట? చాలా దుఃఖపడ్డాడండి. అందుకని పై రూపాన్ని ఎప్పుడూ చూడొద్దు. దేవుడు ఎప్పుడు పై రూపాన్ని చూడడు. రెండో విషయం చెప్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెషయా అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పించగా అతడు యెహోవా ఇతను కోరుకొనెను. ఇవన్నీ మనం చూస్తే దేవుడు ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడడు. ఏంటంటమ్మా? బ్యాక్గ్రౌండ్ చూడడు. ఎందుకు తెలుసా? వీళ్ళందరూ యెషయాకు 8 మంది కుమారులు. ఈ 8 మందిలో ఈ మొదటి ముగ్గురు మీరు తర్వాత చదువుకోమన్నారు కదా, ఈ ముగ్గురు ఎక్కడున్నారు తెలుసా? ఆర్మీలో ఉన్నారు, సౌలు దగ్గర. అంటే మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది వెనుక. మనం అనుకుంటాం కదా, అంటుంటారు కొంతమంది, నాకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది తెలుసా, మా తాత ఇది, మా నాన్న ఇది. నాబాలు గురించి మనం మంచి బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి నాబాలు. ఎగ్జాంపుల్ బైబిల్లో చెప్తాను. చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ ఆయన గురించి ఏముంది తెలుసా? ఒక తాగుబోతు, ఒక మొరుటోడని ఉన్నది. చూడండి, దావీదుకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదండి. దావీదుకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంకేమంటారు తెలుసా? మా తాత, ఒక ఆయన చెప్తున్నాడు, మా ముత్తాత పాస్టరు, మా తాత పాస్టరు, మా నాయన పాస్టర్, నేను కూడా పాస్టర్ను. ఇట్లాంటి చెప్పుకుంటూ తిరుగుతుంటారు కొంతమంది. మళ్ళీ నాకే తగులుతారో ఏమో వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు పాస్టర్ అయినంత మాత్రాన వీళ్ళు పాస్టర్ కావాల్సిన అవసరం లేదు. లేదంటే పొలిటికల్ ఉన్నవాళ్ళు పొలిటికల్గా అయిపోతున్నారు. ఐఏఎస్ ఉన్నవాడు ఐఏఎస్ అయిపోతున్నాడు. వ్యవసాయం చేసుకున్నవాడు ఈ రోజున వ్యవసాయం చేస్తున్నాడు. దేశానికి రెండే అండి, ఒకటి వ్యవసాయం, 2 ఆర్మీ. వ్యవసాయకులు లేకపోతే ఫుడ్ మనం తినలేం, ఎవరు ఇవ్వరు. నేను ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. ఆ వ్యవసాయం అంటే ఏంటో తెలుసు. చూడండి, వీళ్ళు ఆర్మీలో ఉన్నారు, మంచి ఆజానుభావులు. వీళ్ళందరూ లైన్గా నిలబడ్డారు. వీళ్ళ కుటుంబంలో ఇక వీళ్ళు మిలిటరీ ఆర్మీలో పనిచేస్తారు కాబట్టి సమూయేలు అనుకున్నారు ఇక వీళ్ళని నేను అభిషేకిద్దామని. మీకు ఈ దావీదు గురించి బ్యాక్గ్రౌండ్ నేను చూపిస్తాను చూడండి. ఒకసారి మత్తయి సువార్తకు రండి, 1వ అధ్యాయం 5-6 వచనాలు. ఏముంటుందంటే ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా? రాహాబు అనే ఒక వేశ్య. ఏంటమ్మా? రాహాబు అనే ఒక వేశ్య కుటుంబంలో వచ్చాడు. ఇంకేంటి? తామరు. ఇంకెవరు? రూతు. రూతు ఒక అన్యురాలు, ఒక మోయాబీయురాలు. ఇట్లాంటి కుటుంబం అంటే ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఈయన రాజు కావడానికి అసలు ఆస్కారం ఉందంటారా? అసలు మనము లోకంలో జనరల్గా ఆలోచిస్తే అసలు రాజు కావడానికి ఎటువంటి అర్హతలు లేవు. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా చూసినా చూడండి. ఒకసారి రూతు గ్రంథం కొద్దాం. ఒకసారి రూతు గ్రంథం 4వ అధ్యాయం 18 నుంచి 21వ వచనాన్ని వరకు చదివితే ఈయన దావీదు యొక్క వంశం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూడండి. మనం బ్యాక్గ్రౌండ్ చూసి చాలా మురిసిపోతుంటాం. దేవుడు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడడు. ఒకసారి చూడండి, ఆయన తాత, ఆయన ముత్తాత ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో. రూతు గ్రంథం 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయము 18, 19. చూడండి, రాము అమినాదాబును కనెను, అమినాదాబు నయసోనును కనెను, నయసోను షల్మాను కనెను,
షల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయను కనెను, యెషయ దావీదు. దావీదు అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రియుడు అని అర్థం. అంటే దేవునికి ఎంత ప్రియమైన వాడో చూడండి, ఎంత ప్రియమైన వాడో. ఈయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ చూసినా, రూతు ఒక అన్నిరాలు, ఆమె గురించి మనకు బాగా తెలుసు, స్త్రీలకైతే బాగా తెలుసు, ఒక విధవరాలు. ఎటు చూసినా ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి పరిస్థితి. కానీ అదే వంశంలో నుంచి ఎవరు వచ్చారు తెలుసా? దావీదు వచ్చాడు. అందుకనే దేవుడు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడడండి. మూడో విషయం చూడండి, మొదటి సమూయేలు గ్రంథానికి రండి, మళ్ళీ 16వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలువగా సమూయేలు యెహోవా వీరు కోరుకున్నదని చెప్పాను. మూడోది ఏంటి తెలుసా? దేవుడు రికమెండేషన్ చూడడండి. దేవుడు ఎప్పుడు రికమెండేషన్. ఇప్పుడు ఏ జాబ్కి వెళ్ళిన ఏముందమ్మా? రికమెండ్ చేయాలి. ఎవరో ఒకరు రికమెండ్ చేస్తే కానీ జాబు రాలేనటువంటి పరిస్థితి. మీరు గమనించండి, సమూయేలు దగ్గరికి అభిషేకానికి 7 రికమెండ్ చేస్తున్నాడు. ఎవరు? సొంత తండ్రి. అంటే సొంత ఇంట్లో గుర్తింపు లేదు. అవునా? సొంత ఇంట్లో గుర్తింపు లేదు. చాలామంది పారిపోయినటువంటి యవనస్తులు కూడా చాలామంది ఉన్నారండి, గుర్తింపు లేదని. ఆ దినాల్లో ఎక్కువ మందిని కనేవాళ్ళు. ఈయన కూడా 10 మంది పిల్లలు, ఈయనకి యెషయాకు 8 కుమారులు, 2 ఆడపిల్లలు. ఇంతమందిని మరి ఎలా ఆ రోజుల్లో మెయింటైన్ చేశారో తెలియదు. అంటే ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు ఇద్దరికే ఏమంటారు, అసలు అవ్వట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రికమెండేషన్. తండ్రి అంటే వీళ్ళందరూ చాలా బలమైనటువంటి వ్యక్తులు. వీళ్ళు అంటే ఆజానుభావులు. వీళ్ళే పనికొస్తారు. ఇక రాజుగా వేరే వాళ్ళు ఎవ్వరు పనికిరానే అనే ధోరణిలో ఇక ఏమంటారు, అడవులలో ఎక్కడున్నా అంటే అడవులలో ఉన్నాడు, వాళ్ళతో ఏం పని లేదు. చూడండి, కొన్నిసార్లు అందరూ తృణీకరించినప్పుడు, ఏలని చేయమన్నప్పుడు, అవమానపరచబడినప్పుడు, నిందించినప్పుడు, ఇక ఏమి లేదని, ఇక నాకు దిక్కు ఎవరు లేరనే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు వచ్చి నేనున్నానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు రికమెండేషన్ చూడనండి. తన 7 కుమారులకు ఈయన ఏం చేస్తున్నాడు? రికమెండ్ చేస్తున్నాడు. వీళ్ళ అన్నలు కూడా 17వ అధ్యాయం చదివితే ఈయన చాలా చులకనగా మాట్లాడారు. మీరు 17వ అధ్యాయం కూడా చదవండి. అంటే ఆయనను ఇంట్లో ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో మనం చూడవచ్చు. దావీదును ఇంట్లో తృణీకరించబడ్డవాడు, కానీ ఈయన జీవితము చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎండింగ్లో అర్థమవుతుంది మీకు. ఇంకొకటి ఉదాహరణకు యోసేపు, తన అన్నలు ఎంత ట్రీట్ చేశారు తెలుసా? ఆయనను అవమానించి, కొట్టి, బాయిలేసి అక్కడి నుంచి తీసుకుపోయి ఐగుప్తీయులకు అమ్మేశారు. ఒకరోజు రానే వచ్చింది, వీళ్ళందరూ ఆహారం కోసం ఎక్కడెళ్ళారు? యోసేపు దగ్గరికి వెళ్ళాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము విసికి వేసారి ఇక దిక్కు లేదు, శరణ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నామా? దేవుడు మనల్ని ఎక్కడ ఏ విధంగా వాడుకోవాలనో, ఏ విధంగా ఎలా మాట్లాడాలో దేవుడు మాట్లాడతాడు. ఇంకొక విషయం చెప్తాను చూడండి. దేవుడు ఏమి చూడడంటే 4వది 11వ వచనం చూడండి. ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయిచున్నాడు. 4వది ఎందుకు తెలుసా? విద్యార్హత చూడడండి దేవుడు. మీరు యేసు ప్రభు శిష్యులను చూడండి, వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు సైంటిస్టులకు కూడా అర్థం కావట్లేదంట. పేతురు రాసిన గ్రంథం కానీ, యూదా పత్రిక, యోహానులు, ఇవన్నీ సైంటిస్టులకు కూడా
అర్థం కానటువంటి జ్ఞానముతోడు దేవుడు రాయించాడు. విద్యార్హత చాలామంది ఎడ్యుకేషన్ అంటే చదువు ఉండడంలో నేను తప్ప అనట్లేదండి, చదువుకోవాలి, చదువు ఉంటేనే మంచిది. కానీ దేవుడు మనల్ని వాడుకోవాలంటే అంటే మనకు కూడా ఆలోచన రాదు. పాస్టర్ గారు మీరు చదువుకోలేదు, నేను కూడా చదువుకున్నాను, డిగ్రీ చదువుకున్నాను నేను ఎస్ఏపి కాలేజ్ వికారాబాద్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చదువు ఉండాలి, దానితో పాటు సంస్కారం కూడా ఉండాలి. మీరు చదువుకున్న వాళ్ళని చూడండి. నేను చాలామంది యవ్వనస్తులతో మాట్లాడాను. నేను ఇంతకుముందు పనిచేసి చౌదరి కూడా అని చెప్పాను కదా, ఆ సంఘానికి చాలామంది పాస్టర్లు పోవడానికి భయపడ్డారు. తల్లి సంఘం వాళ్ళు పంపిస్తే 7 సంవత్సరాలు చేశాను. 25 సంవత్సరాలకు చాలామంది మారారు. కానీ అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళందరికి పోలీస్ జాబులు వచ్చాయి నేనున్న టైంలోనే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉన్నామని చూడాడు, ఏ స్థితిలో ఉన్నామని చూడాడు. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఆయా సమయంలో వెళ్ళి వాడుకుంటాడు, అంతే, తిరుగులేదండి దానికి. మన విద్యార్హత ఏది ఉన్నా దేవుడు వాడుకోవాలంటే వాడుకుంటాడు. చాలామంది చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళను చులకనగా చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. అట్లాంటివి నేను చాలా అనుభవించాను. ఒక ఆయన బిషప్ గారు నాకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడు. ఆయన డిగ్రీలు చూసే భయపడిపోయాను నేను. ఆయన ఇన్విటేషన్ అదే విజిటింగ్ కార్డులు అన్ని డిగ్రీలే, అన్ని చదువుకున్నాడు, కానీ వాక్యం ఎలా ప్రజెంట్ చేయాలనో తెలియదండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదులో దేవుడు తన విద్యార్హత చూడలేడండి. దావీదు రాసిన కీర్తనలు చదవండి ఎలా ఉంటాయి. ఆయన ఎప్పుడు చదువుకున్నాడో తెలియదు, ఎలా చదువుకున్నాడో తెలియదు, కానీ ఆయన గురించి మీకు చెప్తాను చూడండి. ఇక్కడ గొర్రెలని రాశాడు కదా, మీరు 17వ అధ్యాయంకు రండి, ఎలా ఉంటుందో చూడండి. 15వ వచనం, 17వ అధ్యాయం 15వ వచనం చూడండి. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు, ఒక్క నిమిషము, గొర్రెలను ఏం చేస్తున్నాడు? మేపుతున్నాడు. 28వ వచనం చూడండి, 3వ భాగంలో, అరణ్యములో ఆ చిన్ని గొర్రె మంద, ఏం పెద్ద మందని కాసినట్లేదు అది, ఆ చిన్ని, చూడండి ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఆ చిన్ని గొర్రె మందలో చాలా నమ్మకంగా ఉన్నాడండి. ఈ రోజున నేను ఇక్కడికి వచ్చినంటే చాలా కష్టాలు ఉన్నాయండి నా వెనుక, చాలా కన్నీరు ఉన్నాయి, చాలా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో శ్రమలు, కష్టాలు, వేదనలు, కన్నీరు, అవమానాలు, నిందలు, ఇవన్నీ పడి 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 ఏమంటారు, ఇక ఏమొచ్చినా ఏం భయపడిన అవసరం లేదండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన చిన్ని మంద అంటే ఎలాంటి చదువు లేదండి. ఈయన గురించి మీరు తర్వాత చదువుకోండి, ఈ అధ్యాయాలు ఎలా ఉంటాయో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుడు ఏం చూడడంటే తన పైరూపాన్ని చూడడు, ఇంకేం చూడడమ్మా, బ్యాక్గ్రౌండ్ చూడడు, ఇంకా రికమెండేషన్ చూడడు, విద్య అర్హత దేవుడు చూడడు. నేను వాడుకోవాలంటే వాడుకో. దేవుడు ఏం చూస్తాడో చూద్దాం. చూడండి 16వ అధ్యాయం 7వ వచనం, సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, మొదటి సమూయేలు 16:7 చూడండి. చూడండి, యెహోవా హృదయాన్ని, ఏంటమ్మా, దేవుడు ఏం చూస్తాడు తెలుసా? నీ హృదయాన్ని చూస్తాడు. నా హృదయం ఎలా ఉంది? మన హృదయము ఏముంటుందంటే బైబిల్లో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధిది. అంటే ఈ హృదయంలో, అందుకనే ఇప్పుడు ఎక్కువ హార్ట్ అటాక్లు రావడానికి కారణం ఏంటి తెలుసా? స్ట్రెస్ అంట. దాని మీద మొత్తం ఏం చేస్తున్నాము? ఒత్తిడి పెట్టేస్తున్నాం. ఈ ఒత్తిడి వలన
ఏమవుతున్నది? దాన్ని స్వీకరించలేక, ఎంతవరకు స్వీకరించాలనో హృదయం అంతవరకు స్వీకరిస్తుంది కదా, ఎంత సహించాలనో అంతే సహించదు. ఎంత తర్వాత ఏమవుతుంది? బంద్ అయిపోతుంది బ్లడ్. చూడండి మన హృదయం ఎలా ఉంది. అందుకనే మత్తయి సువార్తలో యేసుప్రభు ఏమన్నాడు చూడండి, 5:8 కొండ మీద ప్రసంగంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చూడండి, మొదటిగా ఎలా ఉండాలమ్మా? హృదయం శుద్ధిగా ఉండాలి. నీవు దేవుణ్ణి చూడాలంటే, దేవుడు మనల్ని చూడాలంటే హృదయం ఎలా ఉండాలి? శుద్ధ హృదయం. అందుకని ఒక ఆయన పాట పాడాడుగా, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం. చూడండి మన హృదయం మనం ఎవ్వరికి చెప్పనక్కర్లేదండి. నీకు దేవునికి సంబంధించినటువంటిది హృదయం. గదిలోకి వెళ్ళి చేతులు పైకెత్తి మోకాళ్ళ మీ నుండి ఒక చేతి ఆకాశం వైపు ఎత్తి ఒక చేతి హృదయం పైన వేసుకొని, ప్రభా నా హృదయం ఎలా ఉందంటే దేవుడు చూపిస్తాడు నీకు. ఎవరికి చెప్పనవసరం లేదు. మన హృదయం ఏ విధంగా ఉంది, మన హృదయ ఆలోచన ఏంటి, మన తలంపులు ఏంటి, మనం జీవించే విధానం ఏంటి, మనము ఎక్కడ వెళ్తున్నాం, ఏం చేస్తున్నాము, మన పరిస్థితి ఏంటో మన హృదయము చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మన హృదయము శుద్ధిగా ఉందా? దేవుడు చూసేది అదే. నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. రెండోది చూడండి, ఇందులోనే 34వ కీర్తన 8వ వచనం, ఆ 18వ వచనం చదివితే అక్కడేముంటుంది? విరిగి నలిగిన హృదయం గలవారు, విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా. విరిగి నలిగిపోవాలండి. విరిగిపోవాలంటే ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఈ రోజున దాన్ని ఒత్తిడి చేసి విరగొడుతున్నారు. కానీ మనం విరగవలసింది ఎక్కడ తెలుసా? ఈ హృదయాన్ని దేవుని సన్నిధిలో విరగొట్టాలి. మన శుద్ధ హృదయంగా ఉండాలంట. ప్రభువా నీ రక్తము చేత నన్ను కడుగయ్యా, నీ రక్తము చేత కడుగు. మన హృదయము దేవుడు చూసినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? శుద్ధిగా ఉండాలి, విరిగిపోవాలి. ఇంకొక విషయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం ఏముంటుంది తెలుసా? హృదయము తెరవబడాలంట. ఏం చేయాలమ్మా? తెరవబడాలి హృదయం. ఎక్కడ తెరవాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నా హృదయంలోకి రండి. అక్కడ లుదియా అనే స్త్రీ గురించి ఉంది. ఆమె హృదయాన్ని తెరిచెను. మన హృదయం ఏం చేయాలంట? తెరవాల. మన హృదయం స్ట్రెస్కి గురి కాకుండా ఉండాలంటే, ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే మనం దేవుని కోసం మన హృదయం తెరిచి ఉంచాలండి. ఇక్కడ యేసయ్య ఉన్నాడు అనుకోండి, ఏ ప్రాబ్లం లేదు. యేసయ్య లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ లోకమంతా ఉన్న హృదయం మాత్రం ఎవరు ఉండాలి? యేసయ్య. అందుకని ఈ హృదయం ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. ఈ హృదయం విరిగిపోయి ఉండాలి. ఈ హృదయం ఎప్పుడు దేవుని కోసం తెరిచి ఉండాలని. దేవుడు హృదయాన్ని చూసినప్పుడు మన హృదయం అలా ఉండాలి. రెండో విషయం ఏం చూస్తాడో చూడండి. దావీదులో దేవుడు ఏం చూశాడో 16వ అధ్యాయం 1 సమూయేలు 16:12 చూడండి. చక్కని నేత్రం గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు. చూడండి, రెండోది ఏంటంటే కోరుకొనడం. దేవుడు కోరుకోవడం అంటే ఏంటి తెలుసా? ఇష్టపడడం. మనం చదువుకున్నాం కదా, ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 13:22 ఉంటుంది చూడండి. చదవండి ఒకసారి. అపొస్తలులు 13:22. చూడండి, నేను యెషయా కుమారుని దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా? దేవుడు కోరుకునే విధంగా ఉన్నామా? దేవునికి కోరుకోవడం అంటే ఇష్టపడడం అని అంటారు కదా. ఇష్టమైన వాళ్ళు ఎన్నన్నా ఏమనరండి. కరెక్టేనా? ఇష్టమైన వాళ్ళు ఎన్నన్నా
దేవుడు మనల్ని ఇష్టపడ్డాడంటే ఒక్కొక్కసారి శ్రమల గుండా పంపిస్తాడు, ఒక్కొక్కసారి అనారోగ్యం గుండా పంపిస్తాడు, ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బందుల్లో పంపిస్తాడు, ఒక్కొక్కసారి తృణీకరించబడిన విధంగా పంపిస్తాడు. మళ్ళీ దేవుడు మనల్ని ప్రేమిస్తే ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటాయి. కానీ మనం ఎలా భయాందోళనకు గురి కావద్దు. దేవుడు మనల్ని ఇష్టపడితే, ఎక్కడనో గొర్రెల దగ్గర ఉన్నటువంటి దావీదులు ఏం చూశాడో తెలుసా? ఆయన హృదయాన్ని చూశాడు. దావీదును దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు తెలుసా? ఆయన కీర్తనలలో చదివితే ఎలా ఉంటుందంటే, ఆయన ఆ గొర్రెలన్నీ తింటూ ఉంటే, ఆకు అలం అవన్నీ తింటుంటే ఆయన గిటార్ కొట్టుకుంటూ పాటలు పాడారంట. అప్పుడు వేరే ఉన్నాయి కానీ చెప్తున్నా మీకు అర్థం కావడం. పాటలు పాడేవాడంట, దేవుణ్ణి ఆరాధించేవాడంట, దేవుణ్ణి మహింపరచేవాడంట. అందుకని యాకోబు పత్రిక ఉంది కదా, నీకు శ్రమ వస్తే ప్రార్థన చేయి, సంతోషంగా ఉంటే కీర్తనలు పాడు. ఒక అడవిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సంతోషంగా ఉంటారా? నాకు తెలిసి ఎవరు ఉండరు. గొర్రెలు ఆయన దేవుడు తప్ప ఎవరు. కానీ అక్కడ కూడా చాలా సంతోషంగా ఉన్నాడండి. దేవుడు ఇష్టపడితే నీవు అడవిలో ఉన్న సంతోషంగా ఉంటావు. దేవుడు నిన్ను కోరుకుంటావు, ఇంట్లో ఉన్న సంతోషం, ఏ పరిస్థితుల్లో ఉంటే సంతోషంగా ఉంటారు. ఒకసారి ఒక ఆయన అడిగాడంట పెద్ద పాస్టర్ గారిని, ఏం సార్ మీరు ఎప్పుడు నవ్వుతుంటారా అని. నీ సీక్రెట్ ఏంటి సార్? సీక్రెట్ ఏంటంటే, దేవుడు నన్ను ఇష్టపడ్డాడు, నేను ఆయనకు నా జీవితాన్ని సమర్పించాను, అంతా ఆయననే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఇష్టపడితే, దేవుడు మనల్ని కోరుకుంటే మనం దేనికి భయపడిన అవసరం లేదు. మూడో విషయం చూడండి, దేవుడు ఏం చూస్తాడంటే, మొదటిగా నీ శుద్ధ హృదయాన్ని చూస్తాడు. రెండవది దేవుడు ఇష్టపడతాడు. మూడవది దావీదులు ఏం చూశాడో చూడండి. మొదటి సమయంలో 16:5 ఏముంటుందంటే, ఇది చాలా ప్రాముఖ్యమండి. 5వ వచనం చూడండి. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరు పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావని అతన్ని అడగగా, ఇంకేమంటారు చూడండి, అతడు సమాధానంగా వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిను అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. చూడండి, 7 కావాల్సింది ఏంటి తెలుసా? శుద్ధి కావాలి, బలి కావాలి. గమనించండి, 7 కుమారులకు, మూడోది ఏంటి తెలుసా? 7 కుమారులకు శుద్ధి కావాలి, బలి కావాలి. ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తాం చూడండి. శుద్ధి చేసుకున్న తర్వాత అంటే స్నానం చేయాలా, పరిశుద్ధంగా ఉండాలి, బలి ఇయ్యాల, ఆ బలి తర్వాత అభిషేకం కావాలి. అప్పటిదాకా లేదండి. మరి దావీదుకు ఎలా ఉంది తెలుసా? మీరు తర్వాత చదువుకోండి. అట్లాంటిది ఏం లేదండి. దావీదు సమూయేలు దగ్గరకు వచ్చిన వెంటనే దేవుడు ఏమన్నాడంటే, నేను కోరుకున్నవాడు ఇతడే, ఈయనను అభిషేకం చేయమన్నాడు. హల్లెలూయా. చూడండి, మనకు కావాల్సింది ఏంటి? మనం దేవునికి ఇష్టంగా, వాళ్ళకు 7 కావాల్సింది ఏంటి తెలుసా? శుద్ధి కావాలి, బలి కావాలి. నేను ఒకసారి ఇలా వాక్యం చెప్పాను, శుద్ధి, పరిశుభ్రత, శుభ్రత అని. పరిశుభ్రత, శుభ్రత. ఒక వ్యక్తిని మన బట్టలు చూసి చెప్పొచ్చంట శుభ్రంగా ఉన్నాడా లేడా. మీరు ఒకరోజు పళ్ళు దోమకుండా ఉండండి, ఎవరన్నా పక్కన ఉంటారా? ఒకవేళ మనం పళ్ళు దోమపోతే మన పక్కన ఎవరు నిలవలేరు. మన బట్టలు చక్కగా ఐరన్ లేకుండా, అంటే ఉన్న వాటినైనా ఐరన్ వేసుకొని శుద్ధిగా ఉతకకుండా ఒక 2-3 రోజులు వేసుకోండి, ఎలా ఉంటాయి. ఇక హైదరాబాద్ పట్టణంలో అయితే ఒక్క రోజుకే క్లోజ్ అయిపోతాయి బట్టలు, నల్లగా అయిపోతాయి, తెల్ల బట్టలు. శుద్ధి ఇక స్త్రీలకైతే బాగా తెలుసు. వాళ్ళు స్టవ్ని ఎన్నిసార్లు కడుగుతారు, బాత్రూమ్ ఎన్నిసార్లు కడుగుతారు, బట్టలు ఎన్నిసార్లు బ్రష్ కొడతారు. మన హృదయాన్ని కూడా, మన జీవితాన్ని కూడా
ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేయాలా? నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా. చాలా శుద్ధిగా ఉండాలని. మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారముగా మనం శుద్ధిగా ఉండాలి. మన మాటల్లో పరిశుభ్రత ఉండాలి, మన చూపుల్లో శుద్ధి ఉండాలి, మన ఇంట్లో శుద్ధిగా ఉండాలి, మన సంఘంలో శుద్ధిగా ఉండాలి, సమాజంలో శుద్ధిగా ఉండాలి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అదేంటి తెలుసా? దేవుని సన్నిధిలో వీళ్ళు ఏడుగురు వాళ్ళ అన్నలందరూ స్నానం చేసుకొని చక్కగా ఎక్కడొచ్చారు? సమూయేలు దగ్గరికి వచ్చాడు, కానీ ఈయన డైరెక్టే వచ్చాడండి. మనం ఎలా ఉండాలి తెలుసా? ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి హెచ్చించాలి. ఇవన్నీ దేనికోసం తెలుసా? సంఘాలన్నీ దేవుణ్ణి పరలోకం పోయిన తర్వాత కూడా అంతే, దేవుణ్ణి ఆరాధించడమే. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. 139వ కీర్తన ఒకసారి చూడండి. 139వ కీర్తన 23-24 వచనాలు చూడండి. దావీదు ఏమంటున్నాడు? దేవా, నన్ను పరిశోధించి నా హృదయములు తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గముల నన్ను నడు. ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? మీరు పై వచనం, ఆయన ప్రతిరోజు చేసే ప్రార్థన అండి ఇది. ఏమంటుండంటే, దేవా నన్ను పరిశోధించు, పరీక్షించు, నా హృదయాన్ని ఏం చెయ్యి? నా హృదయాన్ని శుద్ధి చేయి, నా ఆలోచనలు పరీక్షించు. నా ఆలోచన విధానం ఎలా ఉంది, నా హృదయం ఎలా ఉంది, నేను జీవించే జీవితం ఎలా ఉంది, ప్రతిరోజు నన్ను ఏంటంట కడుగయ్యా నీ రక్తములో. ఇవి ఒక్కరోజు చేయట్లేడండి, ప్రతిరోజు ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము ఎప్పుడు సమయం దొరికినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అందుకని ఆయనకు శుద్ధి బలి అవసరము లేదు, శుద్ధి బలి అవసరము లేదు. ఈ రోజున మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎలా ఉన్నాం? శుద్ధితోని, శుద్ధ హృదయంతోని పరీక్షించబడుతూ, పరిశోధించబడుతూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం క్లీన్ చేసుకుంటున్నామా? దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యం ద్వారా, యేసు రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడుతున్నామా? చివరి మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇక నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, 15వ వచనం, 1 సమూయేలు గ్రంథం చూడండి. ఏంటంట? గొర్రెలు మేపుచు ఏం చేస్తుండమ్మా? సౌలు యొద్దకు. ఇంకా మీరు ఇవన్నీ వచనాలు చదివితే చాలా బాగుంటుంది, మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. 16-19 చూడండి. 16-19 సౌలు యెషయనొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదు నా యొద్దకు. చూడండి, ఎవరికి కబురిచ్చాడు? ఎవరి కబురిచ్చాడు? దావీదు గురించి ఎవరు కబురిచ్చాడు తెలుసా? తండ్రికి. సౌలు యెషయకు కబురిచ్చాడు. ఏమని? గొర్రెల దగ్గర ఉన్నటువంటి దావీదు. ఇక్కడ ఏం చూస్తున్నాడు తెలుసా? దేవుడు అతని నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. నమ్మకత్వాన్ని. మనం ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉంటున్నామా? మీరు గమనించండి, దావీదును బాగా ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటి తెలుసా? ఎంతసేపు తండ్రి ఏం చెప్తే చేశాడని. తండ్రి ఏం చెప్తే చేశాడు. ఈ రోజున చాలామంది కుమారులు నేను విన్నదండి, డాడీ నీకేమి చెప్పాలా? మీరు ఏం తెలియదు అంటే వాళ్ళ అనుభవం పూర్వకంగా చెప్తుంటారు.
నేనైతే ఎప్పుడు నేర్చుకుంటుంటాను, వింటుంటాను. వాళ్ళ అనుభవంతో చెప్తుంటారు. ఈయన గురించి నాకు అర్థమైంది ఏంటి తెలుసా? తండ్రి ఏదైతే చెప్పాడో, నానా నీవు గొర్రెలు తీసుకొని కాయు మేపు అంటే, ఈయన ఎప్పుడు చూసినా అడవుల్లోనే ఉన్నాడండి. ఒక సమయం వచ్చింది, దేవుడు ఒక నమ్మకంగా ఉంటే ఎలా దీవిస్తాడో మనము దావీదును చూసి నేర్చుకోవచ్చు. మన ఇంట్లో నమ్మకంగా ఉండాలి. ఇంకోటి చెప్పనా, మన జీవితం వ్యక్తిగతంగా అంటే నీకు నువ్వే జవాబుదారండి. మీ తండ్రో తల్లో పిల్లలో సంఘమో పాస్టరో ఇంకెవరు కాదండి. వ్యక్తిగతంగా మనకు ఏముండాలన్నా అమ్మా చెప్పండి, నమ్మకంగా ఉండాలి. అంటే నీకు నువ్వే దేవుని దగ్గరికి వెళ్ళాక ఎవ్వరు రారు, అవునా? మనకే మన వ్యక్తిగతంగా నమ్మకంగా ఉండాలి. రెండోది కుటుంబం, భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త. ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఒక సర్వేలో తేలింది ఏంటి తెలుసా? భార్య భర్తలు ఎక్కువ విడిపోతున్నారంట. ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేస్తే ఒక అబ్బాయి విడాకులు తీసుకున్నాను, ఊకే చేస్తున్నాడు, ఏదో నంబర్ మిస్టేక్ అయ్యి చేసిండంట. ఎంత ఎక్స్ప్లెయిన్ ఇచ్చినా అంటే భార్య భర్తలు నమ్మకంగా ఉంటున్నారు. భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త. మూడోది కుటుంబం. మన కుటుంబంలో మనం నమ్మకంగా ఉంటున్నాము. దావీదును చూడండి, మీరు ఎక్కడ చదవండి, వాళ్ళ డాడీ ఏం చెప్తే అది ఇచ్చేశాడు. మనం వింటున్నామా? మన కుటుంబంలో నమ్మకంగా ఉంటున్నామా? నాలుగోది సంఘములో లేదంటే దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉంటున్నామా? దావీదుని చూడండి, కుటుంబంలో నమ్మకంగా ఉన్నాడు, తన వ్యక్తిగత జీవితానికి నమ్మకంగా ఉన్నాడు. ఇంకేంటి తెలుసా? తన తండ్రి ఏదైతే పని చెప్పాడో చూడండి. మీకు నమ్మకం అంటే ఏంటి చెప్పనా? ఆ గొర్రెలను సింహాలు ఎలుగుబంట్లు వచ్చి పట్టుకెళ్తుంటే వెళ్ళి తన ప్రాణానికి తెగించి వాటిని చంపేసి కాపాడారంట. అంటే ఆయన గొర్రెల పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. అంటే తండ్రి ఇంకోటి ఏం చెప్పాడు, నాన్న 40 రోజుల నుంచి మీ అన్నలు ముగ్గురు ఎక్కడున్నారు? యుద్ధంలో ఉన్నారు, వెళ్ళి నీవు వాళ్ళ సమాచారం అంతా తెలుసుకుంటురా అంటే ఈయన మంచిగా ఫుడ్ కట్టుకొని వెళ్ళిపోయాడు ఆడికి. వాళ్ళ అన్నలు చాలా తృణీకరిస్తారు, మీరు చదువుకోండి. అంటే తండ్రి ఏది చెప్తే అది వినడానికి ఎలా ఉన్నాడో తెలుసా? సిద్ధంగా ఉన్నాడు. మనం నమ్మకంగా ఉంటున్నామా? ఒకసారి ప్రియ దేవుని బిడ్డలారా, మన శుద్ధ హృదయముతో దేవుడు రెండే చూస్తాడండి. మన నమ్మకత్వాన్ని, మనం శుద్ధిగా ఉన్నామా లేదా, మన వ్యక్తిగత జీవితం. తలవంచి కళ్ళు మూసుకొని మన హృదయం శుద్ధిగా ఉందా? దేవుడు రెండే చూస్తాడు, హృదయం శుద్ధిగా ఉండాలి. నమ్మకం, మనకు దేవుడు ఏది ఇస్తే దాంట్లో నమ్మకంగా ఉన్నామా? దావీదును దేవుడు అంతగా హెచ్చించి ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే ఆయన హృదయాన్ని దేవునికి ఇచ్చేశాడు. దేవుని కోసం శుద్ధి చేసుకున్నాడు ఆయన హృదయాన్ని. దేవుని కోసము ఆయన హృదయాన్ని విరగొట్టుకున్నాడు. దేవుని కోసము ప్రతిరోజు తెరవబడించాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు అంటే దావీదు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. 7 అవసరం శుద్ధి, బలి, ఆ తర్వాత అభిషేకం. దావీదుకు
అలాంటిది ఏం లేదండి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన పరీక్షించుకుంటున్నాడు, పరిశీలించుకుంటున్నాడు. నా హృదయం దేవునికి దూరంగా ఉందా? నా హృదయం దేవునికి ఇష్టంగా లేదా? నా హృదయం ఎలా ఉందని ప్రతిరోజు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. దేవుడు దావీదును నమ్మకంగా చూశాడు, దావీదులో నమ్మకత్వాన్ని చూశాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయం శుద్ధిగా ఉందా? నీవు దేవునిలో నమ్మకంగా ఉన్నావా? దేవుడు కోరుకున్నవారు మనమే. ఒక నిమిషం ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని తలలు వంచి ఒక చెయ్యి దేవుని వైపు చాపి హృదయం పైన చెయ్యి వేసుకొని, ప్రభువా, దావీదులో ఏమి చూశాడు, ఏమి చూడలేదనే అంశం ద్వారా మా అందరితో మాట్లాడేవయ్యా. ఆయన ఏ పై రూపాన్ని చూడలేదు, బ్యాక్గ్రౌండ్ చూడలేదు, రికమెండేషన్ చూడలేదు, ఆయన ఎడ్యుకేషన్ చూడలేదు. ఏం చూశాడంటే హృదయ శుద్ధిని చూశావయ్యా. నేను కోరుకున్నవాడు ఇతడే అన్నావు. వాళ్ళ అన్నలకేమో శుద్ధి బలి అవసరం, ఈయనకి ఏది అవసరం లేదు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. చివరిగా దావీదులో నమ్మకత్వాన్ని చూశాడు. నువ్వాంటి నమ్మకంగా ఉన్నావా? అలాంటి విధంగా ఉన్నావా? ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం ప్రార్థిస్తావా? ఈ వాక్యం ద్వారా నాతోనే మాట్లాడావు ప్రభు. నన్ను శుద్ధి చేయ్యా, నీ రక్తం ద్వారా కడగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా అంటే ఇంకా ప్రభువు సిలువలో వేలాడి నిన్ను ఇంకా పిలుస్తూనే ఉన్నాడు. ఆ పిలుపుకు లోబడి రావడానికి సిద్ధంగా ఉన్నావా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములయ్యా. విన్న వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు మీకే మా మనసారా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవుడు ఏమి కోరుకుంటాడు, దేవుడు ఏమి చూడడు, ఏమి చూస్తాడు అనే అంశం ద్వారా మమ్మల్ని అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు, మా విశ్వాసాన్ని వృద్ధి చేసినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇదిగో తండ్రి, ఎవరైతే నీ వైపు చెవి చాపి హృదయం పైన చేయి వేసుకొని ప్రార్థన చేస్తాం, వారందరి కొరకు ప్రార్థిస్తాం. వారిని బలపరచండి, వారి విశ్వాసాన్ని వృద్ధి చేయమని మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రార్పణ చేస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.